నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మీరు నా థర్స్డే బ్లాగ్ అయితే చూస్తారు. థర్స్డే రోజు మార్నింగ్ రాజ్మా చావల్ కర్రీ అయితే చేశాను బాక్స్ కోసం అని. పంజాబీ స్పెషల్ రాజ్మా చావల్. మీరు అలానే ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. ఇంకా మా వాళ్ళని పంపించేసి క్లీనింగ్ పూజ అన్నీ అయింది. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ స్మూతీ తాగుతున్నాను నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఓట్స్ బనానా స్మూతీ. ఈ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఏదైనా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. లేకపోయినా చాలా సింపులే, అన్ని నట్స్ సోక్ చేసుకొని చేసుకోవడమే. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుద్ది. మీరు మార్నింగ్ 9 కల్లా తీసుకున్నారంటే మీకు లంచ్ టైం వరకు అసలు మిడ్ డే స్నాక్ కూడా తినాలనిపించదు, అంత ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ ఈ రోజు కూడా అన్ప్లాన్డ్ డే. ఏం చేస్తానో ఏం చదువుతానో ఎలా ఉంటానో తెలీదు. మోస్ట్లీ మన బ్లాగ్స్ అన్ని మార్నింగ్ లంచ్ బాక్స్లో అలా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ డైరెక్ట్ మా పాప వచ్చాక స్టార్ట్ అవుతాయి కదా. మధ్యలో నేను మోస్ట్లీ ఎక్కువ ఏం చేయను, బట్టలు ఆరేయడం, అప్పుడప్పుడు బట్టలు మడతేయడం తప్ప. మోస్ట్లీ బట్టలు మడతేయడం కూడా మా పాప వచ్చాకే పెట్టుకుంటాను, తను ఉన్నప్పుడు చేసుకుంటాను. ఈ టైంలో నేను నా వీడియోస్ ఎడిటింగ్ చేయడం, స్కెడ్యూల్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలాంటి పనుల్లో బిజీ ఉంటాను కాబట్టి మోస్ట్లీ నేను 10 నుంచి 1 వరకు మీకు పెద్దగా కనపడను. సో ఆ టైంలో ఆ వీడియోస్ వర్క్స్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది విషయం. ఇప్పుడు మహా ఉంటే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను కదా స్నానానికి ముందే, ఆ బట్టలు ఆరేయడం ఒక్కటే చేస్తాను నేను. మిగతా టైం అంతా ఫోన్లో ఉండి షార్ట్స్ వీడియోస్ అన్ని స్కెడ్యూల్ చేయాలి కదా. మన దానిలో షార్ట్స్ కూడా వస్తాయి కాబట్టి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆ షార్ట్స్ ఎడిటింగ్ చేయడం, వాటిని స్కెడ్యూల్ చేయడం, ఈ రోజు రావాల్సిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం, దాన్ని స్కెడ్యూల్ చేయడం, ఆ పనిలో బిజీగా ఉంటాను. కూర్చుంటే 2-3 అవర్స్ ఎలా వెళ్ళిపోద్దో కూడా తెలియదు. అండ్ మన ఛానల్లో ఇప్పుడు నేను లంచ్ బాక్స్ సిరీస్ అని స్టార్ట్ చేశాను. షార్ట్స్లో పెడుతున్నాను డైలీ ఈవినింగ్. 5 days అని స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కామెంట్ చేస్తే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను. సో అది మీరు ఎవరైనా షార్ట్స్ చూడకపోతే చూడండి. డైలీ మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 6 o'clockకి మన ఛానల్లో షార్ట్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో అయితే వచ్చేస్తుంది. తప్పకుండా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు చెప్పగా పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. ఇంకా ఈరోజు రావాల్సిన వీడియో అంటే నా వెన్స్డే రొటీన్ ఉంటుంది కదా, అది కూడా స్కెడ్యూల్ చేయాలి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి. సో ముందు స్మూతీ తాగేస్తే పొజ్జ ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలేదు, కావాల్సినంత పని చేసుకోవచ్చు. ఇంక ఈరోజు కూడా చూస్తాను, ఏమన్నా సర్దే ఉంటే అవి నేను రికార్డ్ చేస్తాను. అదర్వైజ్ నా డే అంతా ఎలా గడిచింది, నా డే రొటీన్ బ్లాగే ఈరోజు కూడా. సో బ్లాగ్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలా నా థర్స్డే అయితే స్టార్ట్ అయింది. ముందుగా ఫ్రెష్ అయిపోయి ముగ్గు పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను. ఇవాళ చాలా సింపుల్ ముగ్గు అయినా సరే ముగ్గులు రికార్డ్ చేసి చాలా రోజులైంది కదా, ముగ్గేయడం రికార్డ్ చేయాలనిపించింది. సో రికార్డ్ చేశాను. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా వేసేసుకున్నా సరే ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ఫైనల్గా చూపిస్తాను ముగ్గు ఎంత బాగుందనేది. ఇంకా మీకు నా రెసిపీస్ అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారా బాగుంది కదా. ఏదైనా గుమ్మం ముందు నిండుగా ఉంటే చాలు, అది పెద్ద ముగ్గ చిన్న ముగ్గ అని అవసరం లేదు. ఇంక ఇలా అయితే వంటింట్లోకి వచ్చేసి నైట్ అవన్నీ క్లీన్ చేశాను కదా, స్టవ్ అటాచ్మెంట్స్ అన్నీ తీసి అవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. ముందుగా రాజ్మా బాయిల్ చేయడానికి పెడతాను. మీకు నేను ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు రాజ్మా చావల్ అయితే చేశాను. పంజాబీ స్పెషల్ రాజ్మా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాజ్మాని కుక్కర్లో తీసుకొని అందులో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని సరిపడా వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ అయితే ఇచ్చేయండి. రాజ్మా బాగా కుక్ అయిపోతుంది. దీన్ని మనం స్పెషల్గా మసాలా కర్రీ అని రోటీస్లో వాటిల్లో తింటాం, కానీ ఇక్కడ వాళ్ళు దీన్ని రైస్తో తినడానికే ఇష్టపడతారు. ఇక్కడైతే నేను రాజ్మా కాంబినేషన్గా జీరా రైస్ అయితే చేస్తాను. ప్లెయిన్ రైస్లో తిన్నా బాగానే ఉంటుంది, బట్ మా పాపకి జీరా రైస్ ఇష్టం అని చేస్తున్నాను. జీరా రైస్ చాలా సింపుల్గా చేసుకోవాలి, దాన్ని ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకుంటే అది జీరా రైస్ అవ్వదు అసలు. కొంతమంది అందులో గ్రీన్ పీస్, వెజిటేబుల్స్ వేసేసి వెజిటేబుల్ పులావ్ చేసేస్తారు. అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ముందుగా కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె అయితే తీసుకొని అందులో బే లీవ్స్ వేసుకోండి అంతే. ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏం వేయొద్దు.
జీరా రైస్ కదా అని కొంతమంది కంప్లీట్గా జీలకర్ర మాత్రమే వేస్తారు. కాదు, హాఫ్ జీలకర్ర హాఫ్ షాజీరా వేయండి. అప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చి జీరా రైస్ మీరు రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. రెస్టారెంట్లో ఫ్లేవర్కి సీక్రెట్ అదే. ఇంకా ఫైనల్గా సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి ఆ గీలో ఫ్రై అవ్వనివ్వండి రైస్ని. అప్పుడు పొడి పొడిగా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసేసుకుంటున్నాను కాబట్టి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1కి 2 వాటర్ అయితే పోసేసుకున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్నట్టయితే 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది, మీ కుక్కర్ లాంగ్ విజిల్స్ ఇచ్చేలా ఉంటే. సో అది ఇక్కడైతే నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసి వాటర్ అయితే పోసేసి కుక్కర్ ఆన్ చేసేసాను. ఈలోగా రాజ్మా కుక్ అయిపోయింది. అండ్ దానికి మసాలా కూడా రెడీ చేసేసుకుంటాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నేను రాజ్మా కుక్ చేసిన కుక్కర్నే రాజ్మా సపరేట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇందులో కూడా అంతే, మీరేం బిర్యానీ స్పైసెస్ గరం మసాలా స్పైసెస్ ఏమి వేయద్దు, జస్ట్ బే లీవ్స్ వేయండి అంతే. నేను మీకు ముందు చెప్పినట్లే వీళ్ళు దీన్ని ఒక దాల్లానే కన్సిడర్ చేస్తారు. మనం కందిపప్పు పెసరపప్పు వండుకుంటాం కదా, సో వీళ్ళకి రాజ్మా కూడా దాల్లాగే మనలాగా ఒక మసాలా కర్రీ చేసుకునేది అయితే కాదు. అందుకే చాలా సింపుల్గా చేసుకొని రైస్తో అయితే తింటూ ఉంటారు. ఇంకా ఆనియన్స్ వేసాను, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయండి. పేస్ట్ మాత్రం వేసుకోవద్దు, సన్నగా చాప్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. దాని తర్వాత నేను ఒక్క టమాటోని ఇలా పేస్ట్లా చేసుకొని అదైతే యాడ్ చేసుకున్నాను. దీనివల్ల మంచి గ్రేవీ వస్తుంది. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం దేశీ టమాటోస్ యూస్ చేస్తుంటే వాటిలో కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో మీరు ఎక్కువ టమాటోస్ వేస్తే పుల్లగా అయిపోతుంది కర్రీ. మీరు హైబ్రిడ్ టమాటో యూస్ చేసినట్టయితే గ్రేవీ కోసం వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆనియన్సే ఎక్కువ వేసుకోండి. టొమాటో ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోద్ది కర్రీ. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి గ్రేవీని. గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కొంచెం రాజ్మా మసాలా అయితే యాడ్ చేశాను, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి మీరు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక్క విజిల్ ఇవ్వండి. అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ రాజ్మాకు పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం పలచగానే ఉండాలి, ఎందుకంటే రోటీలో తినం కాబట్టి. మీరు రోటీలో తినేలా ఉంటే కొంచెం దగ్గరకు చేసేసుకోండి. మేము రైస్తో తింటాం కాబట్టి కొంచెం నేను ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంచేసాను. తర్వాత సింపుల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని కొద్దిసేపు కలిపేశారంటే యమ్మీ పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ అయిపోద్ది. ఇందులో కసూరి మేతి మాత్రం వేయకూడదు, మొత్తం ఫ్లేవర్ చేంజ్ అయిపోద్ది. సో మిగతా మసాలా కర్రీస్ లాగా ఇందులో కసూరి మేతి వేయకుండా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మా పాప లంచ్ బాక్స్. ఈరోజు బనానా స్నాక్స్ ఏం లేవు కాబట్టి లాటే ఫ్రూటీ పై అయితే తీసుకెళ్ళింది. అది ఇంక వాళ్ళని పంపించేసి నేనైతే పూజ చేసుకోవడానికి కూర్చున్నాను, అన్నీ రెడీ చేసేసుకొని. ఇక్కడ ఈరోజు థర్స్డే కాబట్టి సాయి సచ్చరిత్ర చదువుకోవాలని ముందే తీసి బయట పెట్టుకున్నాను. ఇక్కడైతే నా హెయిర్ చూస్తే నాకు అనిపిస్తుంది కటింగ్ అంతా చాలా అన్ఈవెన్గా అయిపోయింది, హెయిర్ కట్ చేయించే టైం వచ్చిందని. సో అది ఇక్కడైతే నేను బుక్ చదివేసుకుంటున్నాను. నా పూజ కూడా అయిపోయింది. మీరైతే దర్శనం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ వీలైనంత త్వరగా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నిన్న నైట్ రాగులు నానబెట్టాను, అది ఎందుకో చెప్తానన్నాను కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేయండి. నేను జనరల్గా హెల్తీగా ఉండాలని మల్టీ మిల్లెట్ దోశ వేస్తున్నాను కదా, అందులో అన్ని జొన్నలు సజ్జలు కొర్రలు అన్నీ యాడ్ చేశాను కదా, అలా కాకుండా ఓన్లీ రాగులతోనే దోశలు వేయాలని నేను డిసైడ్ అయ్యాను. దానికోసం అయితే నానబెడుతున్నాను. నేను 1 కప్పు రాగులకి అంటే 1 గ్లాస్ రాగులకి హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. రెండింటిని సపరేట్గా నానబెట్టాను. అదే మీరు ముందు రోజు వీడియోలో చూసారు, ఇది ముందు రోజు క్లిప్పే. రెసిపీ అంతా ఒక దగ్గర ఉంటే బాగుంటుందని ఈ రోజు అయితే యాడ్ చేశాను. వీటిని నీట్గా వాష్ చేసుకోండి. రాజ్మా అని వచ్చింది, సారీ. మీరు రాగుల్ని చక్కగా ఇలా నలుపుతూ వాష్ చేసుకున్నారంటే దానిపైన పొట్టు లాంటిది ఉంటుంది కదా, అది వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది. సో అలా నీట్గా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసేసి నేనైతే సోక్ చేయడానికి పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇలా చక్కగా సోక్ అయిపోయినాయి. నా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను దీన్ని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైటే గ్రైండ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను మల్టీ మిల్లెట్ దోశ అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసేస్తున్నాను కదా, సో ఫర్మెంట్ చేసి దోశ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామనే ప్రయత్నం. దానికోసమని ఉదయాన్నే గ్రైండ్ చేసేసి నైట్ డిన్నర్లోకి వేయాలని నా ప్లాన్ ఇది.
సో అలా అయితే వేసేసి జస్ట్ మీరు దీన్ని, మా దగ్గర ఇక్కడ బాగా చల్లగా ఉంది కాబట్టి ఫర్మెంట్ అవ్వడానికి నేను అవెన్లో పెట్టాను. అవెన్ ఏం ఆన్ చేయొద్దు, జస్ట్ అందులో ఉన్న దానికే బాగా అవుతుందని. చూద్దాం ఈవినింగ్కి ఎంత ఫర్మెంట్ అవుతుందని. ఇంక ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, ముందుగా డ్రై ఫ్రూట్స్ ఏం తీసుకున్నానో చెప్తాను. నేను 1 కప్పు మకానా, 1/2 కప్పు క్యాష్యూస్, 1/2 కప్పు ఆల్మండ్స్ అండ్ కొంచెం కిస్మిస్లు, ఒక 5 to 6 డేట్స్ అయితే తీసుకున్నాను. డేట్స్ కిస్మిస్ వదిలేసి మిగతావన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇక్కడ మా పాప అయితే నేను ఇన్స్టాగ్రామ్లో తను ఒక రీల్ చేసింది, అది చూడ్డానికి అని తీసుకుంటూ స్క్రోల్ చేస్తుంటే ఇది కనిపించిందంట. మమ్మీ చూడు అని నాకు ఇచ్చింది. సరే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇదేం లేదు, హోమ్ మేడ్ చాక్లెట్స్, హెల్దీ చాక్లెట్స్ పిల్లల కోసం. మీ పిల్లలు చాక్లెట్ కావాలని విసిగిస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో అయితే చేసి పెట్టండి. హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. నేనైతే మీకు ముందు చెప్పినట్టే ఒక 1 కప్ మకానా, 1/2 కప్ క్యాష్యూస్ అండ్ 1/2 కప్ ఆల్మండ్స్ తీసుకున్నాను. మీ దగ్గర పిస్తా ఉంటే అవి కూడా తీసుకోండి. తీసుకొని నేనైతే మైక్రోవేవ్లో 2 minutes డ్రై రోస్ట్ చేసుకున్నాను. మీరు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని అందులో కొన్ని కిస్మిస్ అండ్ ఒక 5 to 6 డేట్స్ అయితే వేసాను. వేసి బాగా మిక్సీ పట్టేసుకుంటే మీకు ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. తర్వాత దీనిలో బైండింగ్ కోసం కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇవి హోమ్ మేడ్ చాక్లెట్స్. ఆవిడ, నేను ఒక రీల్ చూసాను అన్నాను కదా, తను ఒక హిందీ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. వాళ్ళ అబ్బాయికి చిన్నప్పటి నుంచి అసలు చాక్లెట్ అంటే తెలియదట. బాగా తెలియని వయసులో ఆవిడ చాక్లెట్ అంటే డేట్స్, కిస్మిస్ ఇచ్చేవారట. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలా చేసి ఇవ్వడం స్టార్ట్ చేశారట. సో నేను అది చూసి ట్రై చేద్దాం, మన పిల్లలకు కూడా హెల్తీగా బాగుంటుంది కదా అని. సో రెసిపీ అయితే షూట్ చేశాను. బాగా వస్తే మీతో షేర్ చేద్దామని. మా పాప సక్సెస్ అనేసరికి మీతో కూడా షేర్ చేద్దాం అనిపించింది. ఇంక ఇక్కడైతే నేను నా దగ్గర సిలికాన్ చాక్లెట్ మోల్డ్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఫిల్ చేసేస్తున్నాను. మీరు నెయ్యి వేసి కలుపుకుంటే ఏంటంటే డ్రై అయిపోయి అటు ఇటు వెళ్ళిపోకుండా చక్కగా బాగుంటుంది ఆ మిక్స్. మీరు డేట్స్, కిస్మిస్ వేసినప్పుడే బాగా వచ్చేస్తుందిలేండి. బట్ నెయ్యి కూడా కొంచెం హెల్దీ కదా అని యాడ్ చేశాను. వాటిని చక్కగా ఈ చాక్లెట్ మోల్డ్స్లో అయితే ఫిల్ చేసేసి నేను ఒక 1/2 hour రిఫ్రిజిరేట్ చేశాను. జస్ట్ రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను 1/2 hour. ఇది నేను అరౌండ్ 1 o'clock అలా చేసి 1:30 వరకు అలా పెట్టేస్తే మా పాప వచ్చే టైంకి రెడీ అయిపోయినాయి. తను వచ్చి అసలు ఎంత ఎక్సైట్ అయిందంటే, ఇవి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అని చెప్పినా సరే తిని చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎప్పుడైనా మీ పిల్లలు బాగా చిన్నపిల్లలు రోజు చాక్లెట్స్ అని సతాయిస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లల కోసం ఇలా అయితే చేసి పెట్టండి. మా పాపకి పర్సనల్గా నేను చెప్తున్నాను కదా, తనకి చాక్లెట్స్ పడవు, బట్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వెరీ లిమిటెడ్గా ఇస్తాను నేను. ఇలా అయితే 1/2 hour రిఫ్రిజిరేట్ చేసేసిన తర్వాత ఇలా చక్కగా డిమోల్డ్ చేసేసుకుంటే ఎంత చక్కగా వచ్చేసాయో అసలు షేప్ కూడా. అండ్ నేనైతే కోకో పౌడర్ వేయలేదు, తను కోకో పౌడర్ వేసినట్టు ఏం చెప్పలేదు. సో మీరు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి కొంచెం లైట్గా అనుకుంటే కొద్దిగా కోకో పౌడర్ కూడా వేసుకోండి. నేను ఈసారి వేసి ట్రై చేసి ఎలా వచ్చిందో మీతో అయితే షేర్ చేస్తాను. యమ్మీ యమ్మీ హెల్దీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. మా పాప ఒపీనియన్ అయితే తెలుసుకుందాం. తను వచ్చింది స్కూల్ నుంచి, ఫ్రెష్ అవుతుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. మీకు కావాలంటే ఇందులో కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు, లైట్గా చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి. నేనైతే వేయలేదు, అవాయిడ్ చేశాను. నెక్స్ట్ టైం వేసి ట్రై చేస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. చాక్లెట్ ఎలా ఉంది తల్లి? చాక్లెట్ అద్దరిపోయింది, అప్పుడే 3 తినేసాను. అంత టేస్టీగా ఉంది. హెల్దీ చాక్లెట్స్ జలుబు కూడా రాకుండా. ఈ చల్లగాలి కన్నా చాక్లెట్స్ బెటర్. అదేనా? చల్లగాలి వస్తుంది, జలుబు వస్తుంది. ఆ చాక్లెట్స్ తింటే జలుబు రాదు. ఓకే, ఇప్పుడు ఇందాక క్రికెట్కి. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ, బై బై. ఫైనల్లీ నువ్వు డైలైట్లో వెళ్తున్నావు తల్లి. ఫైనల్లీ అసలు 2 రోజులైంది. చల్లగాలికి చాక్లెట్కి జలుబు చేయకపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? మా పాప చెప్పింది మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే తన క్రికెట్ కోసం డ్రాప్ చేసి వచ్చేసాను. ఈ షెల్ఫ్ సర్దాలని ఆల్మోస్ట్ సండే నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. ఇంక ఈరోజు అయితే చేసేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది నా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కిచెన్కి, అండ్ పైన షెల్ఫ్. ఈ కార్నర్ ప్లేస్ చాలా వేస్ట్ అయిపోద్ది షెల్ఫ్స్లో. నేను మీకు వీడియో ముందుకెళ్ళే కొద్దీ చూపించాను ఫ్లాష్ లైట్ వేసి. అసలు అటువైపు వెళ్ళడానికి కూడా యాక్సెస్ ఉండదు, లోపల ఏముందో మనకు తెలీదు.
సో నేను కనపడేంత వరకే నాకు అవసరమైనవి పెట్టుకుంటాను. ఇంకా కార్నర్ స్పేస్ అంతా నాకు అవసరం లేనివి, నేను యూజ్ చేయనివి అటు సైడ్ పెట్టేస్తాను. అండ్ బేసిక్గా ఇక్కడ నేను ఏం పెడతానంటే నా సెరామిక్ బౌల్స్, యూజ్ చేయని కప్స్ అలా ఉంటాయి కదా, కొన్ని కొన్న కప్స్ ఒక్కొక్కటి పగిలిపోవడం, ఒక్కొక్కటి మిగిలిపోవడం అలా ఉంటుంది కదా, అలా నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా కప్స్, కొన్ని ఎక్స్ట్రా కప్స్ ఆ కార్నర్ సైడ్కి కూడా పెట్టేశాను. సెరామిక్ బౌల్స్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేయం కదా, నేను అప్పుడు పైన పెడుతున్నాను చూసారా సెరామిక్ బౌల్స్, అవన్నీ నేను దేవుడి దగ్గర పండగలప్పుడు అలాంటప్పుడు నైవేద్యాలు పెట్టడానికి యూజ్ చేస్తాను. అవి రెగ్యులర్గా అయితే రెగ్యులర్ యూజ్కి వాడను. సో ఓన్లీ దేవుడి దగ్గర పెట్టడానికి. కింద షెల్ఫ్లో పెట్టేవి మాత్రం నేను రెగ్యులర్గా యూజ్ చేసే సెరామిక్ బౌల్స్. అండ్ ఈ ఆర్గనైజర్స్ చూసినట్లయితే ఇవి మల్టీ లెవెల్ ఆర్గనైజర్స్. మీకు చక్కగా వర్టికల్ స్పేస్ని ఆర్గనైజ్ చేసుకోవాలంటే మీరు మీ కిచెన్లో వీటిని కంపల్సరీ వాడండి. నేను ఇంతకుముందు రైట్ సైడ్ ఉన్న షెల్ఫ్ ఆర్గనైజ్ చేసేప్పుడు కూడా మీకు ఈ ఆర్గనైజర్ గురించి చెప్పాను. ఇది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని యూజ్ చేసుకుంటే ఏంటంటే మీరు పైన కింద పెట్టుకోవచ్చు, వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకొని. ఇలాంటివి 4-5 ఉన్నాయి నా దగ్గర. చూసారా కార్నర్ ఇలా ఉంటుంది, అక్కడికి చేతి యాక్సెస్ ఉండదు, మనం ఏం చేయలేము అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో నేను యూజ్ చేయని కప్స్, గ్లాస్ జార్స్, కొన్ని వాటర్ జగ్స్, ఎక్స్ట్రా గ్లాసెస్ అలాంటివన్నీ ఆ కార్నర్లో అయితే పెట్టేశాను. ఒక్కసారి పెట్టామంటే ఇంకా మనం మర్చిపోవడమే, అక్కడ ఉన్నట్టు కూడా గుర్తుండదు. ఇక్కడ చియా సీడ్స్ అనుకుంటా ఉన్నాయి, వాటిని కూడా బయటికి తీసిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ కూడా ఉండిపోయింది ఈ సైడ్. ఇవన్నీ తీసి బయట పెట్టి వాటిని అయితే నీట్గా ఆర్గనైజ్ చేశాను. ఇంకా మీకు నా ఆర్గనైజింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇట్ సైడ్ షెల్ఫ్ కూడా కొంచెం మార్నింగ్ అది తీసాను కదా స్పైసెస్ కోసం, అది పెడుతుంటే ఏంటో పడిపోతుంది, అది కూడా ఒకసారి ఆర్గనైజ్ చేశాను. అండ్ స్టూల్ ఎక్కి ఇది సర్దుతున్నప్పుడు చిమ్నీ చూస్తే ఆ కార్నర్లో పైన అయితే నేను రోజు వైప్ చేస్తాను కాబట్టి అంత లేదు, కార్నర్లో మాత్రం బాగా జిడ్డు పట్టేసింది అనిపించింది. సరే కదా అని మన హోమ్ మేడ్ క్లీనర్ ఒక్కసారి స్ప్రే చేసేసి నీట్గా తుడిచేసాను. ఇప్పుడు చిమ్నీ కూడా నీట్గా ఉంది. మనకి ఏదైనా ఇలా కనపడినప్పుడు వెంటనే చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం క్లీనింగ్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు, వద్దని నేను అన్ను, బట్ ఇలా చూస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. చిమ్నీ చూసారా ఎలా మెరిసిపోతుందో, అది సంగతి. ఇంక ఈ పని చేసేసిన తర్వాత మా పాప కూడా వచ్చేసింది. ఇంకా డిన్నర్ కోసం అయితే రెడీ చేసేసాను. ఆ దోశల పిండి ఏం ఫర్మెంట్ అవ్వలేదండి, మా దగ్గర బాగా చల్లగా ఉండడం వల్ల అనుకుంటా. నేను ఇన్స్టెంట్గా గ్రైండ్ చేస్తే ఎలా ఉందో అలానే ఉంది. కొంచెం వేడి పెరిగాక ఈ ఫర్మెంటేషన్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఇక్కడ ప్యాన్ కొంచెం హీట్ అయిపోయింది, అందుకే దోశ అలా అంటుకుపోతుంది. ఈ గ్యాప్లో నేను మార్నింగ్ కొబ్బరికాయ కొట్టాను చూసారు కదా, కొబ్బరి పల్లి చట్నీ అయితే చేశాను, చాలా బాగుంది. అండ్ దోశలు కూడా చాలా క్రిస్పీగా సూపర్ ఎమ్మీగా వచ్చాయి. మా పాప అయితే నాకు ఈ దోశ వద్దంది, తనకైతే రవ్వ దోశ వేసాను. నేను మా హస్బెండ్ మాత్రం ఈ రాగి దోశలు వేసుకొని ఎంజాయ్ చేసాం. మల్టీ మిల్లెట్ లానే ఉంది, టేస్ట్ ఏం డిఫరెన్స్ లేదు. బట్ మనం బియ్యాన్ని రీప్లేస్ చేస్తూ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనిపించింది నాకైతే. ఇలాంటి విషయాల్లో మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పినట్లే ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. సో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకుంటూ చక్కగా తినేసి హెల్దీగా ఉందాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ నేనైతే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలా మా డిన్నర్ అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇక్కడైతే మీరు నా క్లీన్ కిచెన్ చూడొచ్చు. రేపు మార్నింగ్ గ్రైండర్ వేయాలని పప్పు పోసాను ఇడ్లీ దోశకి. ఈ పప్పు లేకపోవడం వల్లే మా పాపకి ఇప్పుడు రవ్వ దోశ వేయాల్సి వచ్చింది. అలా దేవుడి సామాను కూడా కడిగేసుకున్నాను. అండ్ ఇదైతే నా క్లీన్ కిచెన్. హాయ్ అండి, ఇది నా థర్స్డే అయితే ఇలా గడిచింది. అండ్ మీరు చాక్లెట్స్ ట్రై చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి చాలా నచ్చింది, తన ఒపీనియన్ కూడా తెలుసుకున్నారు కదా. రేపు స్కూల్కి తీసుకెళ్ళి తన ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొస్తానని అయితే చెప్పింది. సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, bye, good night, sweet dreams, bye.